హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అమ్ము బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఏం చూపిస్తున్నానంటే చికెన్ లివర్ ఫ్రై చూపిస్తున్నాను. నేనైతే లివర్ తెచ్చాను, 1 kg లివర్ తెచ్చాను. ఇది బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 3 times మంచి నీట్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. దాంట్లోకి ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఫస్ట్గా కడాయి పెట్టుకొని కడాయిలోకి 3 tablespoon ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అలానే పుదీనా కూడా వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రై అయ్యాక దీంట్లోనే పసుపు వేసుకోవాలి. చిటికెడంత పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. దీన్ని కందికాయ అని కూడా అంటారు ఫ్రెండ్స్, చికెన్ లివర్ని. అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మొత్తం ఫ్రై అయ్యాక మనం శుభ్రంగా కడుక్కున్న లివర్ ఉంది కదా, లివర్ కూడా మనం దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా పచ్చి వాసన మొత్తం పోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes అలా మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. మూత తీసాక దాంట్లో వాటర్ అనేది రిలీజ్ అయినాయి, చూసారా ఫ్రెండ్స్? అలా వాటర్ అనేది రిలీజ్ కావాలి. రిలీజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయినాక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 spoons సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. అలాగే సాల్ట్ వేసుకొని మరొకసారి మూత పెట్టేసుకుందాము. ఒక 2 minutes పాటు మూత పెట్టేసుకొని పక్కకు పెడదాం. మళ్ళీ మూత తీసి చూద్దాము ఎలా అయిందో. ఎలా అయ్యింది మంచిగా. దాంట్లో కారం వేసుకోవాలి. 2 tablespoon కారము, నేను ధనియాల పొడి వేసేసుకున్నాను. కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి, గ్రేవీ అనేది రావాలి. ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే దాంట్లో గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇది చపాతీలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలో ఫ్రై చాలా బాగుంటుంది రైస్ కన్నా. మీరు చపాతీ కాంబినేషన్ తినండి, చాలా బాగుంటుంది. అలాగే చికెన్ మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. ఉడికింది చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడికిపోయింది. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. అయిపోయింది, చికెన్ లివర్ ఫ్రై రెడీ. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ బాయ్.